లోకరక్షకుడైన క్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభోదయం వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రియ సహోదరులారా, మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాక్యాంశం చూసినట్లయితే పుట్టుక, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అంటే జన్మించుట. ఈ పుట్టుక ఎందుకన్నది మనం క్లుప్తంగా నేర్చుకుందాం. మనం ఈ భూమి మీద పుట్టాము అంటే వాటి వల్ల ప్రయోజనకరమైనది ఏదైనా ఉందా అని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది క్రిస్మస్ దినములు, అనగా క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకునే మధురమైన సమయము. మంచిది. క్రీస్తు పుట్టాడు, హల్లెలూయా. క్రీస్తు నేడే పుట్టాడు, మరొకసారి హల్లెలూయా. క్రీస్తు మరలా పుట్టాడు, హల్లెలూయా హల్లెలూయా. అంతే అయిపోయిందా? కానీ ప్రియ సహోదరులారా, మనం లోతుగా ఆలోచించినట్లయితే పుట్టుక ఎందుకోసము అన్న అంశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు క్రీస్తు శరీరాన్ని ధరించుకోక ముందే, క్రీస్తు శరీరాన్ని ధరించుకోక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితము మానవుడు భూమి మీద ఉద్భవించాడు. అందరికీ తెలుసు. మానవుడు ఉద్భవించిన, అనగా జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. మరి క్రీస్తుకి మానవుడికి ఉన్న తేడా ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే, ఈ పుట్టుక ఎందుకోసము? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? దేవుడు ఈ ప్రజల్ని ఎందుకు పుట్టించాడు అని జ్ఞాపకం చేసుకుంటే చాలామంది నేటి వరకు కూడా ఇది ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రియ సహోదరులారా, నీవు కష్టపడుతున్నావు నీ కోసము, నువ్వు సంపాదించుకుంటున్నావు నీ కోసము, నువ్వు తింటున్నావు నీ కోసము, నువ్వు అనుభవిస్తున్నావు నీ కోసము, మేడ మీద కట్టుకొని సంపాదన అంతా సమకూర్చుకుంటున్నావు కేవలం నీ కోసమే. కానీ మానవుడు తెలుసుకోలేనిది ఏంటో తెలుసా? అసలు నీవు పుట్టింది ఎవరి కోసము అన్న ప్రశ్నగానే ఉండిపోయింది. అన్నీ మన కోసం సంపాదించుకుంటాం, అనుభవిస్తాం. అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలియదు. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, నీవు ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు నాయన, అసలు నువ్వు చేసిన కార్యం ఏమిటి, నీ ఆలోచన ఏంటి అని అంటూ ఉంటుంటారు. మనం వింటూ ఉంటాం. అందుకే సర్వాధికారి తండ్రి మానవుడి వల్ల మానవునికి ఎటువంటి ఉపకారం లేదు కనుకనే, మానవుడి వల్ల మానవునికి ఎటువంటి సహాయం లేదు కనుకనే, మానవుడి మాటల వల్ల మానవునికి ఎలాంటి ప్రయోజనకరం లేదు కనుకనే తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించవలసి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలుసుకుందామండి. ఈ జన్మం ఎందుకోసము, ఎందుకు బ్రతుకుతున్నామో మనకే తెలియదు, ఎందుకు పరిగెడుతున్నామో మనకే తెలియదు, ఎందుకోసమో రేపటి కోసం దాచుకుంటున్నామో మనకే తెలియదు. అసలు ఇంతకీ నువ్వు ఎందుకు పుట్టావు ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడు? నీకెందుకు ఆయుష్కాలం ఇస్తున్నాడు? నీకెందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు? నీకెందుకు ఆలోచన ఇస్తున్నాడు? నీకెందుకు సంపదన ఇస్తున్నాడు? తెలుసా నీకు క్రైస్తవుడా? తెలియదు. ఒకటే తెలుసు, ఒకటే తెలుసు, అన్నీ అనుభవించిన తర్వాత సహాయం చేసిన వారిని మూలకి నెట్టేయడం, సహాయకుడిగా ఉన్నవారిని మర్చిపోవడం, సహాయం పొందుకున్న వారి దగ్గర నుంచి వారికి మనం ఏమి తిరిగి చెయ్యకపోవడం. ఒక కుమారుడు చెప్తున్నాడంట, ఎవరికి? తల్లిదండ్రులతో. ఏమని చెప్తున్నాడు అంటే, అమ్మా నీవు నన్ను కన్నావు, పెంచావు, పెద్ద చేసావు, నేను ఈరోజు 50,000 జీతకన్నా అయ్యాను, ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని టాటా చెప్పాడంట. ఏంటండి? నన్ను కన్నావు, పెంచావు, ప్రయోజకుని అయ్యాను, నేను ఇప్పుడు 50,000 జీతకన్నా అయ్యాను కనుక నీకు నాన్నకి టాటా, నేను వెళ్ళొస్తాను, మీరేమైపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను సుఖంగా ఉన్నాను. ఎంతమంది లేరండి బిడ్డలు ఈరోజు లోకంలో? ఎంతమంది లేరండి? అందుకని తల్లిదండ్రి కని పెంచి కష్టపడి
కూలి పని చేసి రాళ్ళు ఎత్తి ఏదేదో చేసి 10 ఇళ్లలో పాచి పని చేసి, లేకపోతే ఏదైతే చేశారో అవన్నీ చేసి నిన్ను పుట్టించింది, నిన్ను నిన్ను నీ పుట్టాక నీకు పోషకాన్ని ఇచ్చింది, నిన్ను చదివించింది, నిన్ను ప్రయోజకులు చేసింది చివరి దినాల్లో టాటా చెప్పడానిక? బాయ్ బాయ్ టాటా వెళ్ళొస్తానమ్మా, ఎందుకంటే నేను సుఖంగా ఉన్నాను, మీరేమైపోయినా పర్వాలేదు. ఎంతమంది ఈరోజు లోకంలో. అందుకని పుట్టావు భూమి మీద, అందుకని పుట్టావు. నీ తల్లిదండ్రులు అందుకని నీకు అన్నారు, ఇలాంటి బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు కదా. ఆనందిస్తారా అంటుంది అప్పుడు తల్లి, నీలాంటి దౌర్భాగ్యులు మా కడుపును పుట్టడం మేము చేసుకున్న ఏంటి పాపము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, క్రిస్మస్ సందర్భంలో, క్రిస్మస్ ఆనందంలో ఉన్న ఓ క్రైస్తవుడా, ముందు నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించు. అదే చెప్తున్నాడు క్రీస్తు, అదే నేర్పించాడు క్రీస్తు, అందులోనే నడవమన్నాడు క్రీస్తు, అదే నిన్ను సంతోషంగా ఉంచుతుందని బోధ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ వచ్చింది, సంతోషిస్తున్నావు. ఎంతమంది తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారో చెప్పండి, మీరు చెప్పండి. నా కుమారులు నా కుమార్తె నా మాట వింటున్నారు, నన్ను సంతోషంగా పెడుతున్నారు అన్నవారు ఎంతమంది అండి? చాలా తక్కువ మంది క్రైస్తవులారా. ఇది కాదు నీ క్రిస్మస్కి సంబంధించిన భోగభాగ్యాలు. ఇది కాదు, నేను బాగానే ఉన్నాను, మీరేమైపోయినా నాకు పర్వాలేదు, ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను కదమ్మా అని వీలైతే వాళ్ళు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించేస్తారు. అంటే తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకంగా జీవించేవారు వీళ్ళంతా. అందుకు కన్నాడా నిన్ను నీ తల్లిదండ్రిని. ఆ మొదటి రోజు పాన్పు వేసిన రోజు ఎవరికి వాళ్ళే వేరేగా పడుకుంటే ఈరోజు నువ్వు భూమి మీద పడేదానివా, ఈ లోకాన్ని చూసేవాడవా, ఇంత భాగ్యం నీవు సంపాదించుకునేదానివా? ఆలోచించుకోండి. నా శరీరము పాడైపోతుందని నీ తల్లి, నా కష్టం వ్యర్థమైపోతుందని నీ తండ్రి అనుకుంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఉండడండి, ఏ మనిషి కూడా ఉండడు. మనుషుల వల్ల సర్వాధికారి తండ్రికి ఉపకారం లేదు కనుకనే చివరి దినాల్లో తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. అది క్రిస్మస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ వేడుకలో పాల్గొంటున్న ఓ క్రైస్తవుడా, ముందు నీ తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో, వారికి ముసలితనంలో ఆహారం పెట్టడం నేర్చుకో. ఇదే చెప్తుంది బైబిల్, ఇదే చెప్తుంది బోధ, ఇదే నేర్పించాడు సర్వాధికారి తండ్రి. ఆదిలోనే నేర్పించాడు కదా. మరి ఎంతమంది క్రిస్మస్ కార్యక్రమాలు పాల్గొంటున్నవారు నీ తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు? నీ తల్లిదండ్రుల యొక్క మాట విని వారిని వృద్ధాప్యాయంలో పోషించగలిగితే సర్వాధికారి తండ్రి యొక్క మాట వినివాడుగా ఉంటావు. మరి అయితే ఇప్పుడు వాక్యం చూద్దామా? చూడాలి, తప్పదు. మరి ఎబ్రీ 10వ అధ్యాయము. ఎందుకంటే మానవుని యొక్క జన్మానికి క్రీస్తు యొక్క జన్మానికి ఉన్న వ్యత్యాసవాదం అక్కడ మనం చూసుకుందాం. ఎబ్రీ 10వ అధ్యాయం 5వ వచనం, బలియు అర్పణలు నీవు కోరలేదు కానీ, పూర్ణ హోమములు పాప పరిహార బదులు నీకు ఇష్టమైనవి కాదు కానీ అంటున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, అంటే దట్ ఈజ్ బర్త్డే. నీవు ప్రవేశించావు, నేను ప్రవేశించాను. అదేంటి? దట్ ఈజ్ బర్త్డే, పుట్టినరోజు. అది నిజమైన పుట్టినరోజు అండి, నిజమైన పుట్టినరోజు. క్రీస్తు పుట్టాడని కేకులు కోస్తాం, క్రీస్తు పుట్టాడని యాపిల్ పంచుకుంటాం, క్రీస్తు పుట్టాడని బిర్యానీ తింటాం, క్రీస్తు పుట్టాడని పలావులు తింటాం, క్రీస్తు పుట్టాడని ఏదో చేస్తున్నాం. అసలు నీవు పుట్టినది ప్రయోజనం ఏమైనా ఉందా? ఇక్కడ క్రీస్తు ఏమంటున్నాడో ఆలోచించండి. ఆయన లోకంలో ప్రవేశించినప్పుడు అంటున్నాడు, తండ్రి నీవు బలియు అర్పణలు కోరలేదు కానీ, పూర్ణ హోమములు కోరలేదు కానీ, పాప పరిహార బలులు నీవు కోరలేదు కానీ, నాకొక శరీరం అమర్చితివి. దట్ ఈజ్ క్రిస్మస్. ఏంటి? నాకొక శరీరం అమర్చితివి. ఇదిగో ఈ శరీరంతో నేనేం చేయాలి? నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నాయన ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అది దట్ ఈజ్ క్రిస్మస్. పుట్టిన దినానికి అర్థము పరమార్థము.
ఓ క్రైస్తవులారా, కళ్ళు తెరుచుకోండి, కళ్ళు తెరుచుకోండి. సర్వాధికారి తండ్రి, సర్వాధికారం పొందుకున్న కుమారుడు తండ్రితో చెప్తున్న మాటలు, నాకొక శరీరం అమర్చితివి, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు తండ్రి, ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఏం చేయమంటావు? తండ్రి చెప్పాడు, ప్రజల కోసము నువ్వు కష్టాలు అనుభవించు, ప్రజల కోసం నువ్వు సిలువ వేసుకో, ప్రజల కోసం నువ్వు కొరడాలతో కొట్టించుకో, ప్రజల కోసం నీ రక్తాన్ని చిందించు, ప్రజల కోసం నీ ప్రాణాన్ని దానం చేయంటే అలాగే తండ్రి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ప్రజలకు ఏమిచ్చాడండి? విడుదల ఇచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూస్తారని మన యెషయా గ్రంథంలో మనం చూసుకుంటాం 9:2 ఎలా వచ్చింది నీకు వెలుగు? ఎవరిచ్చారు నీకు వెలుగు? ఎంత కష్టపడితే వచ్చిందంటే, ఇదిగో క్రీస్తు యొక్క జన్మం ద్వారా కాకుండా క్రీస్తు శిలువ మీద ఆయన తనకు తానుగా బలి అర్పణ చేసుకొని బలుల నుంచి, కష్టంలోంచి, కన్నీళ్ళలోంచి దాటించాడే సర్వాధికారి తండ్రి కుమారుడని క్రీస్తు. ఇదండి నిజమైన క్రిస్టమస్. క్రిస్టమస్ పేరు చెప్పి నువ్వు తింటున్నావు, త్రాగుతున్నావు, గెంతులు వేస్తున్నావు. క్రిస్మస్ పేరు చెప్పి వినోదాలు చేసుకుంటున్నావు. క్రిస్మస్ పేరు చెప్పి ఏదేదో చేస్తున్నావు. దీన్ని బట్టి నీ తండ్రి సంతోషించడు. దీన్ని బట్టి సర్వాధికారి తండ్రి నిన్ను దీవించడు. ఎప్పుడైతే నీ ఇంటి వారిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీ యొక్క కుటుంబంతో ఐకమత్యంగా ఉంటావో అప్పుడు సంతోషిస్తాడు. అలాగే తండ్రి అప్పగించిన పని నువ్వు చేసినప్పుడు సంతోషిస్తాడు. ప్రియ సహోదరులారా, చాలామంది నేర్చుకోవాల్సిన ఈ క్రిస్మస్ దినాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇవే. సామెతల 10వ అంటాడు, మొదటి మాట సామెతల 10వ, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషించును. ఏంటి? జ్ఞానం కలిగిన కుమారుడు అంట తండ్రిని సంతోషంగా ఉంచుతాడంట. ఎవరి కుమారుడు, ఎవరి తండ్రి అంటే తండ్రిని యెహోవా, తన కుమారుడని క్రీస్తు. జ్ఞానం కలిగిన వాడు కనుక మరి నీ జ్ఞానం ఏమైంది? నీ జ్ఞానం ఏమైపోయింది? ఓ క్రైస్తవుడా, ఈ వాక్యం ఉంటున్న మీరు పరివర్తన పొందండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి, అయ్యో నేను ఎందుకు ఈ భూమి మీద నా తల్లిదండ్రి కన్నది, నేను ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాను, ఒక క్రైస్తవురాలుగా ఎందుకు బ్రతుకుతున్నాను అని ఒక్కసారి ఆలోచించుకుంటే, నీవేనాడైతే నీ హృదయాన్ని త్రిప్పుకుంటావో ఆ రోజే నీ హృదయంలో అంటున్నాడు, నేడు నేను కని ఉన్నాను. ఆ రోజే నీలో సర్వాధికారి తండ్రి ఉదయిస్తాడు. 65 యెషయా గ్రంథం మొదటి మాటలు అంటాడు, ఏమన్నాడు? లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరి ద్వారా వెలుగు పంపించాడు? తన కుమారుని క్రీస్తు ద్వారా ప్రపంచానికి వెలుగు పంపించాడు. ఇంతవరకు నీవు మోసంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, పాపంలో ఉన్నావు, ఏదేదో చేస్తావు. ఇక్కడి నుంచి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి ఇదిగో నీకు నిజమైన సంతోషాన్ని నేను పంచుతున్నానయ్యా అని ఈ దినాన్ని జ్ఞాపకం చేశాడు. క్రిస్మస్ అంటే మనం సంవత్సరానికి ఒక్కసారే, ఏడాదికి ఒక్కసారే జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మరలా చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే నీ ఇంటి వారితో నీవు సంతోషంగా ఉంటావో, నీ తండ్రిని యెహోవాను తన కుమారుని క్రీస్తుని సంతోషపరుస్తావో అదే నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్ముదామా? నమ్మాలి. ఎందుకంటే జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడంట. బుద్ధి లేని కుమారుడు తన తల్లిని శోక సముద్రంలో తోసేస్తాడంట. అలా ఉండకండి. ఇలా చేస్తూ నేను క్రిస్మస్ను ఆరాధిస్తున్నాను, క్రిస్మస్ వేడుకల్లో పాలుపంచులు పంచుకుంటున్నాను, క్రిస్మస్ కోసం నేను ఏదో చేస్తున్నాను అని అంటే తండ్రి అంటాడు, ఇది నేను కోరుకోలేదు. బలి అర్పణ, పాప పరిహార బలులు, పూర్ణ హోమములు నేను కోరలేదు, కానీ నీవు కోరలేదు. కానీ తండ్రి, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఏం చెయ్యాలి? నీ తల్లిదండ్రులు నీకు ఒక శరీరాన్ని అమర్చకపోతే, నీ తల్లిదండ్రులు నీ పుట్టుక భారం అనుకుంటే, నీ తల్లిదండ్రులు నిన్ను పెంచడమే భారం అనుకుంటే, ఈరోజు నీవు ఇంత సంతోషంగా ఉంటావా? స్త్రీలు కానీ పురుషులు కానీ చూస్తున్నాం లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, భర్త భార్య మాట విని, లేదంటే భార్య భర్త మాట విని కన్న తల్లిదండ్రులను అనాథులుగా, అంటే అనాథులు అంటే ఏంటి? ఎవరో లేనివారు. అందరూ ఉండి కూడా అనాథాశ్రమంలో జయించేసేస్తున్నారండి.
వాళ్ళకి అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. కానీ రేపటి దినాన నీ గతి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకొని మసలగలిగితే ఈ క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకుంటున్న మీరు నిజమైన క్రిస్మస్ పొందుకునేవారుగా, నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేవారుగా, నిజమైన దేవుని యొక్క దీవెనలు పొందుకునేవారుగా, ఆయన ఇచ్చే కృపను మీరు పొందుకునేవారుగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను. అందుకంటే తండ్రి, ఇదిగో నాకొక శరీరం అమర్చితివి, ఈ శరీరంతో ఏం చేయాలో నీ చిత్తానుసారం ఇదిగో నేను వచ్చానని తండ్రి ముందు కుమారుడు నిలబడ్డాడు. ఈరోజు నీవు క్రీస్తు ముందు నిలబడగలుగుతున్నావా? క్రిస్మస్ ఆరాధన పాల్గొన్నావు క్రైస్తవుడా? క్రిస్మస్ వచ్చిందంటే సంతోషం, మంచిదే. గెంతులు వేయడము, డ్యాన్సులు వేయడము, పార్టీలు చేసుకోవడము, దీనితోనే గడిచిపోయే ఆ రోజు. కానీ బైబిల్ ఏం చెప్తుందో, ఎందుకు నీకు జన్మాన్ని ఇచ్చాడో ఒకసారి ఆలోచించుకుంటే నీ యొక్క జీవితం ఏమిటో నీకు అర్థమవుతుంది. నువ్వు పుట్టిన రోజు ఎందుకో అర్థమవుతుంది. అలా చేసినప్పుడే దట్ ఈజ్ క్రిస్మస్ అని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సకలాశ్వాదాలకు నువ్వు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క సమయంలో తండ్రి వాక్య ద్వారా మాత్రం మాట్లాడేందుకు స్తోత్రం. అయ్యా, నిజమైన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పటికీ కూడా అర్థం తెలియలేని అనేక క్రైస్తవులకు కనువిప్పు చేశావని నేను నమ్ముచున్నాను. వాక్యం ఉన్న వారిలో ఆలోచన కలిగించి ఆవేశం తగ్గించి, అయ్యా తండ్రి యేసయ్య, వారు పుట్టినందుకు ఎందుకు నీవు వారిని జన్మింపజేసావో గ్రహించుకునే జ్ఞానం దయచేస్తావని, ఈ వాక్యం బిడ్డలందరికీ తండ్రి యేసయ్య నీ ఆశీర్వాదం దయచేస్తావని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెందుకు వందములు. సర్వాధికారి తండ్రి సదా మిమ్మల్ని దీవించుడుగాక. ఆమేన్.